రైట్ రైట్ నాగేంద్ర గారు ఒక్క నిమిషం. రైట్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం. టీడీపీ ప్యానలిస్ట్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని అంతసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. సాహిబ్ గారు నమస్కారం, కాస్త లేట్ అయింది. అండ్ పదే పదే వైసీపీ నాయకులు ఒక్క నిమిషం సాహిబ్ గారు పదే పదే వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా ఇదేమి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2014 నుంచి స్టార్ట్ అయింది. టీడీపీకి అమ్ముడు పోయాడు, ప్యాకేజ్ ఇస్తారు, వీకెండ్ పొలిటీషియన్ ప్యాకేజ్ తీసుకుంటాడు, ఇంకా రకరకాల మాటలు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టుగా ఇక ఏ పార్టీ నాయకులు కూడా, ఇంకా ఏ పార్టీ నాయకుడిని కూడా విమర్శించి ఉండరేమో బహుశా. సో అప్పుడు కూడా ఖండించలేదు, మా దగ్గర ప్యాకేజ్ ఏం తీసుకోలేదు అని చెప్పి అప్పుడు టీడీపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు బొమ్మి ఇజ్రాయెల్ అనే ఒక వైసీపీ ఎమ్మెల్సీ అంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, టీడీపీకి పాలేరుతనం చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉంటే, జనసేన కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా టీడీపీ నుంచి రియాక్షన్ అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. ఎందుకు సాహిబ్ గారు? రవిశంకర్ గారు, అమెరికా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా డబల్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. తమ ఇంటర్వ్యూలో మాట్లాడారు, రాజకీయాల్లో పొత్తు సహజం అండి. భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కొన్ని పార్టీలు బహిరంగంగా పొత్తులు కుదుర్చుకుంటాయి, కొన్ని హిడెన్గా కాళ్లకు మొక్కుతూ ఉంటాయి అధికారంలో రంగంలో. దానికి చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందర అసలు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రాన్ని మెడలు వంచల్లా నేను ఆ రోజు ఉన్నటువంటి అన్ని అంశాలు సాధిస్తానని చెప్పి గొప్పలు చెప్పారు. తర్వాత ఏమన్నారండి, 25 మంది ఎంపీలు ఉన్నా కూడా నేనేమీ చేయలేని పరిస్థితి, కేంద్రంలో బీజేపీ వాళ్ళ అధికారం ఉంది అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, పొత్తు మేము అఫీషియల్ గా పెట్టుకున్నాం, మీరు అధర్మంగా ఉండారు కదా, అలా ఎవరిని అనాలి? ప్రజలకు అన్నీ తెలుసు. దీంతో పాటు మనకు నోరు ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దాన్ని ప్రజలు కూడా చూశారండి. వైనాట్ 175 దగ్గర నుంచి 11కి వచ్చేసారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. నేనేమంటానంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హోందాతనం ఉండాలండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించేటప్పుడు భాష చాలా ముఖ్యం. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ భాష చూసారా ఏ విధంగా ఉండేదో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అంశాల్లో కొంతమటికి వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడారు, కానీ ఎవరు కూడా ఒక వ్యక్తిని వ్యక్తిత్వం చేస్తూ మాట్లాడకూడదండి. వ్యక్తి అతని జీవితంలోకి తొంగి చూడకూడదు. ఈరోజు ఇజ్రాయెల్ మాట్లాడినటువంటి మాటలు అతను ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, వాస్తవంగా నోరు జారి మాట్లాడారు. నేనేమంటానంటే, ఇటువంటి వ్యాఖ్యల వల్లే వైకాపా పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళ అధినాయకుడు ఏది మాట్లాడుతున్నారో కింద నాయకులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ మధ్యకాలంలో కూడా చూశారు, రఫా అనే వ్యాఖ్యలు కావచ్చు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు కాబట్టే కింద ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకో అంశం, నిధుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సాహిబ్ గారు ఇప్పటి వరకు మీ పార్టీ నుంచి, అంటే ప్రతి చిన్న నాయకుడు లేకపోతే ప్రతి నాయకుడు మాట్లాడిన దానికి పార్టీ అధిష్టానం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది నాయకులు అయితే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఈ ప్యానెల్లో మీరు ఈ డిబేట్లో టీడీపీ తరఫున జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఖండిస్తూ, బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్ని నేను ఖండిస్తూ ఉన్నాను పార్టీ తరఫున అని చెప్పి చెబుతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. రైట్ నిన్న జరిగినటువంటి విషయంలో మేము ఖండిస్తూ అక్కడ మా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి అతని మీద ఈ విధంగా మాట్లాడుతున్నాం అని చెప్పి మా నాయకులు పి గన్నవరం అందరూ కలిసి పోరాటం చేశారు. అందరూ కలిసి అండి, బుద్ధి ఉందా లేదా నీకు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. అదే జనసేన నాయకులే రెస్పాండ్ అయ్యారు, జనసేన కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు, సోషల్ మీడియాలో బొమ్మి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, కానీ ఎక్కడ టీడీపీ నుంచి నాకైతే అది కనిపించలేదు ఎక్కడా కూడా. లేదు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చూసుకోండి. పి గన్నవరంలో మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ నిన్న దీని మీద స్పందించారు, ఖండించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అక్కడ ఉన్నటువంటి మా దళిత నాయకులందరూ నిన్న ఏదైతే అతను మాట్లాడిన మాటలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పెట్టారు, అదే విధంగా ప్రెస్ లో కూడా మాట్లాడారు. తమరు అవి కూడా గమనించాలి. ఇప్పుడు మీరు ఇంట్రోలో మీరు అంటున్నారు, మేము ఖండించబట్టే కదండి. ఎవరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము మిత్రధర్మంలో ఉన్నాము, డిప్యూటీ సీఎం ఫోటో ప్రతి గ్రామ పంచాయతీలో ఉండిద్ది. మేము జనసేన పార్టీకి
మాకు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళకి చాలా గౌరవిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. ఈ మధ్యలో లఫుట్లు కొంతమంది వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక విషయం అండి, అంటే జనసేన శ్రేణుల్లో కాస్త అసంతృప్తి లేదా ఈ నామినేటెడ్ పోస్టుల విషయం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ విషయం అవ్వచ్చు, లేకపోతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నాయకుల హవాకి సంబంధించి కాస్త అసంతృప్తి ఉంది అనే ప్రచారమే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏమండి, ఇక్కడ అసంతృప్తి రాష్ట్రంలో ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులకు ఉందండి. ఏం లేదు, మేము బ్రహ్మాండంగా వెళ్తున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. గుంటూరు పక్కన ప్రతిపాడు ఉంది. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మార్కెట్ యాడ్ చైర్మన్ ఒక ఎస్సీ మహిళకి జనసేన వాళ్ళకి ఇచ్చారు. మొన్న ఆమె ప్రమాణ స్వీకారానికి మొత్తం మా వాళ్ళు ర్యాలీగా వెళ్ళారండి. అందరూ ఆ ర్యాలీ బ్రహ్మాండ కిలోమీటర్ ర్యాలీ చేశారు. 25 కిలోమీటర్లు ఆ ర్యాలీతో పాటు ముందరికి వెళ్ళారు. ఎక్కడండి ఊరకం మాటలు చెప్పుకోవడం కాదు, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నారు వైసీపీ పార్టీ నేతలు. ఇందాక శేఖర్ అనే ఆయన వైకాపా ప్రతినిధి కూడా ఒక మాట అంటారు. శేఖర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ శేఖర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ వాళ్ళు వైకాపా వాళ్ళని కుక్కలు దండెడుతూ అంటున్నారు. అది గమనించాలి. ఈయన డైవర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే కుక్కలు అది భాష మాట్లాడటం అది సంస్కారం కాదు. రైట్, ఒక్క నిమిషం అండి సాహిబ్ గారు. శ్రీను కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. శ్రీను గారు.